పసిడి పేదోడికి అందనంత దూరం వెళ్ళిపోతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మధ్యతరగతి వారికి బంగారం కొనడం ఇప్పుడు గగనంగా మారింది. ₹1,00,000 దాటిన బంగారం ధర పెరుగుదలపై ప్రజలు, వ్యాపారస్తుల స్పందన ఏంటి? మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. బంగారం ధర అయితే 1,00,000 దాటింది. మరి 1,00,000కి చేరుగా ఉన్నటువంటి బంగారం ధరకు సంబంధించి పెద్ద చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మనం ఒక జ్యువెలరీ షాప్లో ఉన్నాము. మరి బంగారానికి సంబంధించినటువంటి రేటు 1,00,000 దాటినటువంటి తరుణంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా $3,400 ఔన్స్ పైచిలకు బంగారం ధర పలుకుతుంది. మరి దానికి సంబంధించి ఇక్కడ బంగారానికి సంబంధించినటువంటి షాప్లో ఉన్నాం. మనం షాప్లో వ్యాపారస్తులు ఉన్నారు. వారి ద్వారా కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇప్పుడు బంగారం ధర అయితే దాదాపుగా లక్ష పైచిలకు పలుకుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా $3,400 పైచిలకు ఔన్స్ ధర ఉంది. ఎట్లా చూడొచ్చు దీని పరిణామాన్ని? అకార్డింగ్ టు అనలిస్ట్స్ ఇప్పుడు బంగారం ధర ఇంకా $4,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. యాక్చువల్లీ ట్రంప్ పాలసీస్ వల్ల ఇతర దేశాలకు అమెరికా మీద భరోసా లేదు. అందుకే అందరూ డాలర్స్ వదిలేసి అందరూ గోల్డ్ రిజర్వ్స్ మీద వస్తున్నారు. అందుకే ఇప్పుడు డాలర్ అంచనా $4,000 కూడా రావచ్చు గోల్డ్. ఇప్పుడు ఒక్కసారిగా బంగారం ధర 70,000 పైచిలుకున్న నుండి వందలలో మార్పులు రావడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఒక్కసారిగా ఈ తక్కువ కాలంలో అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా 1,00,000 వరకు పోయే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఇంత త్వరగా వేలలో ఒక్కసారిగా ధర మార్పు చెందడం అనేది అంటే ఏమై ఉండొచ్చు ప్రధాన కారణం? మెయిన్ కారణం ఇంటర్నేషనల్ మార్కెట్ వల్లనే ఇది పెరిగిందండి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే ఇంటర్నేషనల్ వేరే అన్ని కంట్రీస్ ఇంతకుముందు డాలర్స్ రిజర్వ్ చేసేది. కానీ ఇప్పుడు బికాజ్ ఆఫ్ ట్రంప్ పాలసీస్ వాళ్ళందరూ డాలర్ వదిలేసి అందరు గోల్డ్ రిజర్వ్ చేస్తున్నారు. బయింగ్ కెపాసిటీ ఎక్కువైంది, సప్లై అంతే ఉంది. అందుకే గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు ఇది మరి కొన్ని రోజుల్లో అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయకు సంబంధించి కూడా ఈ సీజన్లో మీకు బంగారం సంబంధించి గిరాకీ ఎక్కువ ఉండేటటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు బంగారం ధర పెరిగినటువంటి తరుణంలో ఏమన్నా దీంట్లో ఏమన్నా ఎట్లాంటి మార్పులు వచ్చాయి? ఏమన్నా మళ్ళీ కస్టమర్స్ సంబంధించి ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఇంకా కస్టమర్స్ తగ్గడం కానీ అట్లాంటివి అది ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు? బంగారం రేట్ ఇంత పెరగడం వలన కస్టమర్స్ అయితే బాగా తక్కువైపోయారు. ఒకటేసారి ఇంత పెరిగిన తర్వాత కొంచెం డైజెస్ట్ అయ్యే వరకు టైం పడుతుంది. సో మోస్ట్లీ లాస్ట్ సీజన్ లాగా ఈ సీజన్ లేదు, పెళ్లి సీజన్. మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అక్షయ తృతీయకి బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఇది పెళ్ళిళ్ళ ఈ మంత్లో ఏప్రిల్లోనే చాలా వరకు వివాహాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి బంగారం అనేది ఎసెన్షియల్. పెళ్ళికి తాళిబొట్టు నుంచి ప్రతి దానికి పెళ్ళికి అవసరం. మన మధ్యతరగతి వాళ్ళకి అందనంత దూరంలో బంగారం ధర పోయింది. ఇప్పుడు ఏ విధంగా అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఎసెన్షియల్ కాబట్టి ఇదేమన్నా ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారా? ప్రభావం చూపిస్తుందండి. ముందు ఎట్లుండేదని కొంచెం ఎక్కువ కూడా తీసుకునేటోళ్ళు బంగారం. ఇప్పుడు ఓన్లీ ఎంత కావాలో అంతే తీసుకుంటున్నారు. సో బంగారం ధర పెరిగింది కాబట్టి ఎఫెక్ట్ అయితే ఉన్నది. అంటే ఇప్పుడు మరింతగా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? మరి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు అంటే 50,000కి తులం అన్నట్టు ఆ రకంగా సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు అయితే స్ప్రెడ్ అయినాయి. అట్లాంటి తరుణంలో చాలామంది ఇంకా తగ్గితే కొందాంలే అన్న ఆ విధంగా వెయిట్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఎట్లాంటి అంటే ఇంకా ఏమైనా తగ్గే అవకాశం ఉందా లేదా ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇట్లా ఏ రేట్ ప్రకారం ఉన్నప్పుడు కొంటే బాగుంటుందని అనుకుంటున్నారు? 99% బంగారం రేట్ ఇంకా తగ్గే ఛాన్సెస్ తక్కువ. ఎంతన్నా తక్కువ అయితే మ్యాక్సిమం 85,000 వరకు పోవచ్చు. దానికన్నా తక్కువ బంగారం తక్కువ అయ్యే ధర ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. మధ్యతరగతి ప్రజలకు అయితే అందుబాటులో ఉండనటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మరింత ధరలు పెడితే బంగారం కొనలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ కొనుగోదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బంగారం ధర అనేది ఇటు బంగారం వ్యాపారస్తుల మీద అలాగే ఇటు కస్టమర్స్ మీద కూడా ప్రభావం చూపుతుందనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఆదిలాబాద్.